ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజంకు ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఒకటి చూసుకున్నట్లయితే, విశ్వాసము అనున్నది నిరీక్షింపబట వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. ఏమిటట? మొట్టమొదటి మాట చూసుకున్నట్లయితే విశ్వాసము గురించి మాట్లాడుకుందాం. విశ్వాసము ఎలా వస్తుంది అనంటే వినుట వలన వస్తుంది. ఏమి వినాలి? మంచి వినాలా, చెడు వినాలా? రెండు తీసుకున్నట్లయితే మనం ఇక్కడ మంచి విన్నప్పుడు మంచి మార్గంలో నడుస్తాం. అదే చెడు కూడా వింటుంది. చెడు విన్నప్పుడు మనం బలహీనలను నడుస్తాం. బలహీనులుగా నడవడం అనంటే మా పరిస్థితి ఇంతేనా, మా జీవితం ఇంతేనా, మేము ఎంత ప్రార్థించిననో, ఎలా ఉన్నానో, మా జీవితంలో అన్ని ఒడిదుడుకులే జరుగుతున్నాయి, మాకు ఏమి దొరకట్లేదు, అవునా, ఇటువంటి వంకరతో వల్ల వెళ్ళే వారికి చాలా బాగా జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధిలోకి వస్తున్నాయి, అన్ని విషయాల్లో బాగున్నాయని ఒకటి వింటాం. మరి మంచి వినడం అంటే ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు ఆయన సెలవిస్తున్నాడు ఏమని? నా మాటలు నీ హృదయమందు దాచుకో, నీ హృదయమందు దాచుకొని వాటిని నెమరివేసి నిత్యం వాటిని ధ్యానించున్నప్పుడు నీకు ఏమి కలుగుతుందంటే నా బలము కలుగుతుంది, నా శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు పరిపూర్ణతలోకి వస్తావు. పరిపూర్ణతలోకి అనగా క్రీస్తు స్వారూప్యంలోకి వస్తావు. క్రీస్తు స్వారూప్యంలో ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నట్లు, దేవుడి యందు నిలిచి ఉన్న వారికి ఏది కొదవలేదు. ఆయన యందు ఉన్న వారికి ఏ మేలు కూడా ఆయన తక్కువ చేయకుండా అన్ని సమృద్ధిగా చేస్తాడు. అది ఎప్పుడు ఎలా జరుగుతుందంటే దేవుని వాక్యంను శ్రద్ధగా వినడం ద్వారా, శ్రద్ధగా విని ఆయన యందు భయభక్తుల విశ్వాసమును పెంచుకుంటాము. శ్రద్ధగా విన్నట్లయితే దేవుడి వాక్యంను గ్రహిస్తాము. శ్రద్ధగా వినడం కంటే ముందుగా ఒకటి ఉంటుంది కదా, అన్నాన్ని ముందు పెట్టుకొని చూడడం వల్ల ఆకలి తీరదు, కానీ దానిని తినడం వల్ల మన ఆకలి తీరుతుంది. అదేవిధంగా విశ్వాసము దేవుడి వాక్యమును కూడా వినటం దానికంటే ఎక్కువగా గ్రహింపు కలిగి ఉండాలి. దానిని భుజించాలి, నెమరు వేస్తే అది భుజించినప్పుడు జీవజలము కడుపులలో నుండి ఉబికిస్తారని అన్నాడు. వారి కడుపుల నుండి జీవజలము ఉబుకును అంటున్నాడు దేవుడి వాక్యము. ఎవరి కడుపుల నుండి? యెహోవాయందు భయభక్తులు గల వారి కడుపుల నుండి అంటాడు కదా. కాబట్టి ఈ వాక్యమును మనం వినుట ద్వారా, ఈ వాక్యమును మనం విశ్వసించిన ద్వారా అప్పుడు మంచి విన్నాం కాబట్టి మనకి ఏమి దొరకనై ఉంటుంది? నిరీక్షిస్తున్నాం దేని కొరకు, అది దొరుకుతుంది. మరి దేని కొరకు నిరీక్షిస్తున్నాం? ఒక మారు చూసుకున్నట్లయితే అబ్రాహామును చూసుకున్నట్లయితే ప్రభువుల వారు పిలిచారు. అన్య దేశంను విడిచి, ఆ సమాజంను విడిచి రా అన్నప్పుడు పిలిచిన వాని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. విశ్వాసం ఉంచి ఎక్కడికి బయలుదేరాలో తెలియని స్థితిలోనే అతను వెళ్ళిపోయాడు. అతను వెళుతుండగా దేవుడు యందు ఏముంచాడు అబ్రహాము గారంటే నిరీక్షణ ఉంచాడు. ఎందుకు? నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు సర్వశక్తిమంతుడు, నన్ను పిలిచినవాడు నాకు అన్ని అనుగ్రహించుటకు సామర్థ్యం కలిగిన దేవుడు, ఆ శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి ఆయన నాకు అన్ని ఇస్తాడు అని దేవుడు యందు మొట్టమొదటిగా విశ్వాసం ఉంచాడు, వాటిని నిరీక్షించాడు. కాబట్టి నిజ స్వరూపమైన అదృశ్యమైనటువంటి సడన్గా మనం అంటాం కదా, ఎలా అదృశ్యమైతివి అంటాం, అటువంటి జీవితాలలోకి ప్రవేశింపబడతాయి. ఎప్పుడు ప్రవేశింపబడతాయి అని అంటే మొట్టమొదటిగా దేవుడు వాక్యమును వినడం ద్వారా, విని అవలంబించుకోవడం ద్వారా, విన్న తర్వాత దేవుడు వాక్యమును మనం జాగ్రత్తగా గమనించుకోవడం ద్వారా, దాని ద్వారా మనము సమస్తమును పొందుకోగలుగుతాం. ఎలా అంటే భయభక్తులు కలిగి ఉన్న మనము విశ్వసించిన ఎడల ప్రార్థిస్తూనే ఉంటాం. ఎలా? అదృశ్యమైనవి కనబడాలి ప్రభా, ఉన్నది లేనట్టు ఉండేది ఉన్నట్టు పిలిచే దేవుడు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఇది రావాలి అంటే ఎలా? అది మన మాటలు, దేవుని మాటలు మన హృదయంలో ఉన్నాయి, అవలంబించుకొని ఉన్నాం, ఆయనలో నిలిచి ఉన్నాం, పరిపూర్ణతలకు వచ్చి ఉన్నాం, ఆయనలో ఇమిడి ఉన్నాం అంటే ఆయన ఎవరి లోపల ఉన్నాడని గ్రహించాలి. మన లోపల క్రీస్తుల వారు ఉన్నాడు కాబట్టి ఆయన నామమున ఏమడితే ఇస్తానన్నాడు. దానిని బట్టి మనం ఈ వాక్యంను ఎత్తిపట్టి విశ్వసించి అడిగినప్పుడు ఎలా అదృశ్యమైనవని మన ముందుకు వస్తాయి అన్నట్లు. ఈ రోజు నుంచి మనం చేసే పని ఏమిటంటే మొట్టమొదటిగా వాక్యంను చదివి దాన్ని విని దాన్ని గ్రహించి ఏం చేయాలి? భుజించడం అంటే నిమరవేయాలి. భుజించినప్పుడు మన కడుపులో నుండి జీవజల ఊటలు ఉబ్బుతాయి, అనగా ఆయన మాటలు వస్తాయి. ఆయన మాటలు రావడం ద్వారా మనకేమిస్తుందో తెలుసా? విశ్వాసం ఇస్తుంది. ఆ విశ్వాసం ఏమనిస్తుంది? దేవుడు ఏం చేస్తాడు? లేనివన్నీ పిలిచాడు,
ఎవరినా ఈ విశ్వసించాడు, ఆయన చేసేటకు శక్తిమంతుడని ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన నామముల ప్రతిది మనం పిలవాలి, మనం అడగాలి. అప్పుడు మనం అన్ని పొందుకుంటాం. ఎలానో తెలుసా? విశ్వసించిన వాడే దేవుని నమ్మిన విధంగా. విశ్వసించాడు కాబట్టి అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడు. నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడు కాబట్టి ఆయనకు సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎందుకు సమృద్ధిగా కలిగి ఉన్నది అంటే, నీతిమంతులకు కలుగు ఆ ఆశీర్వాదములు అనేకములని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నీతిమంతులకు ఎన్నో దీవెనలు దొరుకుతాయి కదా. అదే విధంగా చూసుకున్నట్లయితే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను అడిగిన వాటన్నిటిని ఆయన అనుగ్రహించువాడని నమ్మవలను కదా. ఈ రోజు నుంచి నమ్ముదాము, దేవుడు ఇస్తాడని విశ్వసిద్దాము. మొట్టమొదటిగా వాక్యంను భుజిద్దాము, అందులో నుండి బలంను పొందుకొని దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచి ఆయన సమస్తము చేస్తాడు. రోగము నుంచి విడుదల, వ్యాధి నుంచి విడుదల, అప్పల నుంచి విడుదల, దుఃఖం నుంచి విడుదల. గర్భఫలం లేదా అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు ఇల్లు కిరాయికున్నావా, నీ రెంట్ కాదు, రేపటి దినం నాడు నిన్ను దేవుడు రెంట్కి ఇచ్చేటట్టు చేస్తాడు. నువ్వు అప్పులలో ఉన్నావా, నువ్వు అనేకులకు అప్పించేటట్టు చేస్తాడు. నీవు ఏ స్థితిలో ఉంటున్నావు, ఒంటరి వారవా, నువ్వు 1000 మందిగా మారుస్తాడు. ఇవన్నీ దేవుడి సన్నిధిలో నువ్వు విశ్వసించి మాట్లాడినట్లయితే అన్నీ దేవుడు అనుగ్రహించిన ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసం అనేది గొప్ప నిరీక్షణ ఉంటుంది. చిన్నది కాదు, నిరీక్షించాలి. దేవుని యందు విశ్వసించి చూడాలి. అప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు ఆయన మనము విశ్వాసంలో నెగ్గినప్పుడు సమస్తం మనము అడుగు వాటి వంటి ఊహించిన వాటికంటే అత్యధికంగా అనుగ్రహించు వాడై ఉంటున్నాడు. విశ్వసించు, ప్రార్థించు, దేవుడే కార్యం చేస్తాడు. నీ భారం అంతా దేవుడి మీద మోపము, అప్పుడు నెమ్మది కలిగి ఉండవు. దేవుడి మీద మోపినప్పుడు నెమ్మది కలిగి నిద్రిస్తావు, పండుకుంటావు, విశ్రాంతి కలిగి జీవిస్తావు, ఆనందకర జీవితం అనుభవిస్తావు. ఇటు మాటలు మన దేవుడు మన ఆత్మనిమిత్తం దీవించి ఆశ్రయించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.